హలో! అందరికీ నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈరోజే మాట్లాడారని నాకెట్లా తెలుసంటే మళ్ళా ఏదో దీక్ష చేస్తున్నాడు. ఇంకా బట్టలేసుకున్నాడు. పెద్ద బొట్టు పెట్టాడు. సంతోషం. దీక్ష చేస్తే రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి. నాకు కొంచెం మంచి బుద్ధి రావాలి అని దేవుడిని ప్రార్థిస్తే మంచిది. అక్కడికొచ్చి కూడా దీక్ష చేస్తూ కూడా ఇంకా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏమనాలనో నాకు అర్థం కావట్లేదండి. అంటే పవన్ కళ్యాణ్ గారినే సూటిగా ప్రశ్నిద్దాం అనుకున్నాను. కానీ మనం ప్రశ్నించినా ఆయన సమాధానం చెప్పడు. కానీ ప్రశ్నించాల్సిన బాధ్యత మనకుంది. రాష్ట్ర ప్రజల బాగోగులు కోరి, రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నిస్తూనే ఉంటాం. కాదు పవన్ కళ్యాణ్ గారు, కొంచెమైనా మీకు సిగ్గుగా అనిపియదా? కొంచెం ఎక్కువ కాకపోయినా కొంచెమైనా సిగ్గుగా మీకు అనిపియదా? ఎలా పవన్ కళ్యాణ్ గారు? ఎలా మీరు అంటే ఈ విధంగా మీరు ఎలా మాట్లాడగలరు? నిన్నొక మాట, ఈరోజు ఒక మాట ఎలా మాట్లాడగలరు? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారో వినండి. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ నుంచి కులాల గురించి తెగ మాట్లాడతాడు అందరినీ. అంటే అంటే నేను చెప్పాను, నేను ఎప్పుడు కులం కార్డు తీసుకుని నేను ఎప్పుడు పాలిటిక్స్ చేయను కూడా భవిష్యత్తులో. నేను రాష్ట్రం బాగుండాలి లేదా దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకూడదు, ఈ మూడింటి మీదే ఉంటుంది. కులం ఎప్పుడు కూడా ఇంటి గడప లోపల ఆగిపోవాలి. నేను కోరుకునేది అదే. దీక్ష చేస్తున్నారు కాబట్టి నేను ఏమీ మిమ్మల్ని అనను. కానీ మీకైనా కొంచెం సిగ్గుండాలి కదా పవన్ కళ్యాణ్ గారు. నేను దీక్ష చేస్తున్నాను, అబద్ధాలు మాట్లాడకూడదు అని మీకు కొంచెమైనా ఉండాలి కదా! అంటే ప్రజలేమంత పిచ్చోళ్ళు కాదు. నువ్వు అనుకున్నట్టు పవన్ కళ్యాణ్, నేను నిన్నొక బట్టలు వేసుకున్నాను, ఈరోజు ఒక బట్టలు వేసుకున్నాను కాబట్టి నిన్నొక మాట, ఈరోజు ఒక మాట, బట్టలు మార్చినంత సులభంగా మాట మారుస్తా అనుకోవడం ఇంకా మీ మూర్ఖత్వానికి పరాకాష్ట. మీకు రాష్ట్ర భావన ఎలాగూ లేదు. కనీసం కులభావమైనా పెంచుకొని నాకు ఓటేయండి అని చెప్పి మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ డూపా? లేతే పవన్ కళ్యాణ్‌కు తమ్ముడు, అన్న అలాగే ఉన్నాడా? ఒకరోజు పవన్ కళ్యాణ్, ఒకరోజు వాళ్ళ తమ్ముడొచ్చేసి ప్రెస్ మీట్ పెడతాడా? మీరే కదా మాట్లాడింది. ఎలక్షన్స్ ముందు కులభావం పెంచుకోండి అని మీరే కదా మాట్లాడింది. ఇంతవరకు మన కులపు వాడు ఎవరు ముఖ్యమంత్రి కాలేదు. మీరు ఓటేయండి, నేను అయి చూపిస్తాను ముఖ్యమంత్రి అని మాట్లాడింది ఎవరు? దిల్ రాజుకు కులం అంటించినావు. పొట్టి శ్రీరాములు గారికి వారికి కులాన్ని ఆపాదించినావు. ప్రతి ఒక్కరికి అసలు ఆనెస్ట్‌గా చెప్తానండి, నేను ఎక్కడ కూడా ఎగ్జాజరేట్ చేయట్లేదు. రెల్లి, తెల్లగ, ఒంటరి, బలిజ ఇట్లా ఇన్ని సబ్‌సెక్షన్స్ ఉంటాయి కాపుల్లోని నాకు తెలీదండి. ఎందుకంటే కులాల గురించి మనం చాలా తక్కువ వినేది. కానీ కులం కనపచిన చోటల్లా కుల ప్రస్తావన చేసుకుంటూ మాట్లాడే నువ్వు ఈరోజొచ్చేసి నాకు కులభావం లేదు, నాకు రాష్ట్రం బాగుండాలి లేదా దేశం బాగుండాలి అనుకుంటాను, కులాన్ని ఇంటి దగ్గరికే పెట్టాలి. ఎందుకు నాయన అంటే నాకు ఒక్కటే అనిపిస్తది. నేనేం తిట్టను పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని. ఎందుకంటే ఏదో దీక్ష చేస్తున్నారు కదా! మీకు కొంచెం అంటే కొంచెం కూడా సిగ్గుగా అనిపియదా? ఇట్లా మాట్లాడకూడదు. మనకంటూ కొంచెం క్రెడిబిలిటీ ఉండాలి. మనం ఇట్లా మాట్లాడితే పరువు పోతుందన్న కొంచెం కనీస ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి కదా! లేకపోతే ప్రజలు అసహ్యించుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. అది మీకు ఎప్పటికి అర్థమవుతుందో, ఎలా అర్థమవుతుందో తెలీదు. దయచేసి మీరు ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కులభావం ఉందా లేదా అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీరు దయచేసి మాట్లాడడం ఆపేయండి. ఎట్లా అయిపోయిందంటే ఈయన సోషల్ మీడియాకి ఎక్కువ, మెయిన్ మీడియాకు తక్కువ ఆయన ఎట్లా అయిపోయింది పవన్ కళ్యాణ్ పరిస్థితి. సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా మాట్లాడితే, రాస్తే అవన్నీ చూస్తాడు. రాత్రంతా అవన్నీ చూసుకొని వచ్చి నెక్స్ట్ రోజు దాని గురించి మీటింగ్ పెట్టి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టడానికి ఇప్పుడు ఏదో దీక్ష చేస్తున్నావు కదా! రాష్ట్రానికి ఏం చేసినావు? ఏం వెలగబెట్టినావో చెప్పు. ఏదో చెప్పినాడబ్బా 70 ఏళ్ల నుంచి రోడ్లు వేయలేదు ఇప్పుడు వేసినా అని. మరి అందులో 20 ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా! వాళ్ళు ఉన్నప్పుడు కూడా రోడ్లు వేయలేదా? అంటే నువ్వు తెలుగుదేశాన్ని తిడతన్నావా? తెలుగుదేశాన్ని తిడతన్నావా? ఎట్లా మాట్లాడతాడో, ఎట్లా ప్లేటు ఫిరాయిస్తాడో ఒకసారి వినండి. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే మనం ప్రభుత్వాన్ని నడిపేస్తాం, ఓట్లు వస్తాయంటే దాని మీద ఓట్లు పడవు అని అనడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వైసీపీ. సో, వైసీపీ వాళ్ళు పథకాలు ఇచ్చారు గానీ వాళ్ళకు ఓట్లు పడలేదు. కాబట్టి సంక్షేమం దాన్నొక్కనే నమ్ముకొని మనము ఎలక్షన్స్‌కి వెళ్ళలేము అని చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్‌గా ఏం చెప్తున్నాడు? ఎలక్షన్స్ ముందు మేము అన్నీ ఇస్తామని చెప్పాము. ఇప్పుడు ఇవ్వము. ఆడబిడ్డ నిధి ఇవ్వము, నిరుద్యోగ భృతి ఇవ్వము, రైతు భరోసా ఇవ్వము, 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వము, లేకపోతే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వము, ఏమి ఇవ్వము అని చెప్తున్నారు. 50 ఏళ్ళు దాటిన మహిళలందరికీ ఇస్తామని. ఆ రోజు ఎందుకు మరి ప్రామిస్ చేసినారు మీరు? ఓట్ల కోసమా? అహా! గెలవడానికా?
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని కరెక్ట్ అని మీరు కూడా భావించినారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇస్తే మేము ముగ్గురికి ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇస్తే మేము 4,000 ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు బస్సులో మేము ఇస్తాము, లేకపోతే రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు 13,000 చెప్తే మేము 20,000 ఇస్తామని, 5,000 కాదు వాలంటీర్లకు 10,000 అని అన్ని డబల్ ఎందుకు చెప్పినారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అని మీరు ఆ రోజు భావించినారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మంచి కోసం చేశారు తప్పితే ఓట్ల కోసం కాదు. కానీ ఈరోజు వచ్చేసి ఓట్ల గురించి మాట్లాడుతూ అవే మనకు ఓట్లు ఇవ్వవు, మనం గెలిపించలేవు అంటే ఇంకా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినారని ఒప్పుకునేందుకు సంతోషం, 2 మీరు చేయలేదని ఒప్పుకునేందుకు ఇంకా సంతోషం. ఇంకొక మాట మాట్లాడతాడు చూడండి, పంతం నానాజీ గురించి మాట్లాడతాడు. దాన్ని చూసి ముగిద్దాం. ఏమంటున్నాడో ఒకసారి పంతం నానాజీ గురించి ఒకసారి వినండి. మన ఈ మధ్య నానాజీ గారు మాట్లాడింది చూశాను. అంటే అలాంటిది అంటే అందరూ ఆయన అంటాం మీరు ఎక్కువ మీరు ఎక్కువ మాట్లాడేశారు మాట్లాడుతూ ఉంటే నేను మీరు ఎంత మాట్లాడారు మీరు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు. నేను నానాజీ గారు మాట్లాడుతూ కూర్చోబెట్టి మేము ఎంకరేజ్ చేసాం, కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆయన ప్రాంతంలోనే ఉండే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నావా? అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా, వాళ్ళు ఎంత కమిటెడ్. 11 వచ్చినా మేము తగ్గమంటుంటారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉండండి. ఒక్కటి వచ్చిన నువ్వు తగ్గినావా పవన్ కళ్యాణ్? ఒక్కటి నువ్వు కూడా గెలిచలే. పోటీ చేసిన 2 చోట్ల బోడుగుండు కొట్టారు నీకు ప్రజలు. భీమవరము, గాజువాక 2 చోట్ల నీకు గుండు కొట్టారు కదా, నువ్వు తగ్గినావా? ఒక్కటి వచ్చినా మీరు తగ్గొద్దు, అప్రిషియేట్ చేస్తా. వెటకారం మళ్ళీ దీక్ష చేస్తున్నా అంటాడు. దీక్ష చేస్తున్నా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టడానికే నువ్వు దీక్ష చేసేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడడానికా? పంతం నానాజీ తప్పు చేశాడు, మేము అట్లా చేయమని మేము రెచ్చగొట్టింది నువ్వు. ఆ రోజు మాటామంతి, బంతి చేమంతి, పూబంతి అని చెప్పేసి నువ్వు ప్రోగ్రాం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టడానికి, ప్రోగ్రాం ఏదైనా కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికే నా ఎజెండా అని. ఇంకా దానికోసమే నేను చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేస్తానని మాట్లాడే నువ్వు పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చేసి పంతం నానాజీని మేము ఎంకరేజ్ చేసిందే నువ్వు మాట్లాడు, నేను ఒక్కనే మాట్లాడాలన్నా, చుట్టుపక్కల ఎమ్మెల్యేలు ఉన్నారు ఏం చేస్తున్నారు అది అని చెప్పేసి మీరు స్టేజ్ పైన పబ్లిక్ చూస్తుండగా మీరు వాళ్ళను గద్దిస్తే వాళ్ళు వచ్చేసి మాట్లాడుతున్నాడు. పంతం నానాజీయా, డ్రైనేజీయా, లేకపోతే ఇంకోడా, వాడంతా చెంచగాళ్ళు, వాళ్ళంతా ఆఫ్టర్ ఆల్ చెంచగాళ్ళు. వాళ్ళ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు మాట్లాడిస్తున్నావు. ఒకటి వచ్చినా మీరు అట్లే మాట్లాడతారు. 11 వచ్చినాయి, ఓకే. మేము 175 స్థానాల్లో పోటీ చేసినాం. నువ్వు ఎన్ని చేసినావు? చేసింది పట్టుమని 21 స్థానాలు. అది కూడా 3 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు ఓట్లు వేస్తే, తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు వేస్తే నువ్వు గట్టెక్కినావు. ఏదో అంతా నిన్ను చూసి, నీ అందం చూసి, నీ సందం చూసి, నీ టాలెంట్ చూసి నాగార్జున గారు కమాన్ నాకు ఓటేయండి అంటే అందరూ ఓటేసినారా? కనీసము బిగ్ బాస్లోనో లేకపోతే బ్రహ్మానందమో నాగార్జున గారు నా పర్ఫార్మెన్స్ చూసి నాకు ఏదో 98483 ఆ నెంబర్కు టైప్ చేసి నన్ను గెలిపించండి అంటాడు. నువ్వేం చేస్తావు? నా పర్ఫార్మెన్సు, బీజేపీ పర్ఫార్మెన్సు, తెలుగుదేశం వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి నాకు ఓటేయండి అంటావు. నీ సొంత పర్ఫార్మెన్స్ చూసి నీకు ఓటేసే అడిగే హక్కు కూడా నీకు లేదు. మళ్ళీ నువ్వు వచ్చేసి ఈరోజు 11 వచ్చినా 11 రాని, లేకపోతే ఇది ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక ప్రాంతీయ పార్టీ 3 సార్లు సొంతంగా పోటీ చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆన్ రికార్డ్ రాసి పెట్టుకో పవన్ కళ్యాణ్. నువ్వేం చేసినావు? ఎక్కే సంఖ, దిగే సంఖ, వాళ్ళతో పొత్తు, వీళ్ళతో పొత్తు. మాయావతి కాళ్ళు పట్టుకుంటావు, నువ్వు నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుంటావు. మళ్ళీ వచ్చేసి ఈరోజు ఏదో నేనే మొత్తం సాధించినట్టు బిల్డప్ కొడుతున్నావు. నువ్వు సొంతంగా పోటీ చేయి, నీకు దమ్ము ధైర్యం ఉంటే సొంతంగా పోటీ చేయి. పంతం నానాజీయా, డ్రైనేజీనా, లేకపోతే మురిక్కాలవా, లేకపోతే పెంటగాన్ని, లేకపోతే వాడిని విన్ని తీసుకొచ్చేసి వాగమని కాదు, వాళ్ళని మేము కేర్ కూడా చేయం. పంతం నానాజీ ఎవడు పంతం నానాజీ? ఆఫ్టర్ ఆల్ నువ్వు చెప్తే వచ్చి మురిగే చెంచాలు వాళ్ళ ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏదైనా డైరెక్ట్గా మాట్లాడండి. పంతం నానాజీని మేము ఎంకరేజ్ చేయం, మాట్లాడిచ్చిందే నువ్వు. మళ్ళా ఇంకా కొంచెమైనా సిగ్గుండాలా. నేను ఎక్కువ తిట్టలేను పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏదో దీక్ష చేస్తున్నారు, కానీ దీక్షలాగా చేయండి, దొంగ దీక్షలు చేయకండి. మీరు దీక్షలాగా చేయండి. రాష్ట్ర ప్రజలు బాగుండాలా, మా పరిపాలన బాగుండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి వెటకారం చేయడానికి, ఇంకా దానికి ఆ సంబడానికి దీక్షలు చేయాలన్నా? పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒకటి అడిగి ముగిస్తాను, కొంచెమైనా సిగ్గుగా అనిపిద్దండి మీకు? ఆ రోజు ఒక మాట, ఈరోజు ఒక మాట మాట్లాడని కొంచెమైనా సిగ్గుగా అనిపిదా? ఎట్లండి పవన్ కళ్యాణ్ గారు? ఇట్లా క్రెడిబిలిటీ సంకనాకపోతుందని మీకు కొంచెం కూడా అనిపిదా? కులభావం పెంచుకోండి అని అనింది ఎవరు? సరే, ఆ మాటకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు చాలా ధైర్యవంతుడివి, తెగించి రాజకీయాల్లోకి వచ్చినావు, సావడానికైనా సిద్ధమని రాజకీయాల్లోకి వచ్చినావు, అదని ఈ ఒక్క ప్రశ్నకు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ మాట కూడా అనకూడదు, ఎందుకంటే మీకు మాకు తేడా ఉండదు. కానీ కులభావం పెంచుకోమని చెప్పింది ఎవరు? ఇదొక్కదానికి సమాధానం చెప్పండి. కులభావం పెంచుకోమనింది ఎవరు?